హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చైతు యూఎస్ఏ వ్లాగ్స్. అయితే ప్రీవియస్ వీడియోలో నాది బెడ్ చూసారు కదా, నేను చేసింది 6x4 మెజర్మెంట్స్ది చేశాను అనమాట బెడ్. అండ్ అది నేను హోమ్ డిపోలోంచి తీసుకున్నాను. ఇది నేను తీసుకుంటున్న వీడియో. సో హోమ్ డిపోలో మనకి డిఫరెంట్ వెరైటీ ఆఫ్ వుడ్స్ దొరుకుతాయి. అంటే ట్రీటెడ్ దొరుకుతుంది, అన్ట్రీటెడ్ దొరుకుతుంది. సో నేనైతే అన్ట్రీటెడ్ తీసుకున్నాను. ట్రీటెడ్ అయితే కెమికల్ ఉంటుంది కాబట్టి మన వెజిటేబుల్స్కి కానీ దేనికైనా మంచిది కాదు అని అన్ట్రీటెడ్ తీసుకొని దానికి నేను ఆయిల్ అప్లై చేశాను. అది లాంగ్ లాస్టింగ్ ఉంటుందన్నమాట అలా అయితే. సో అండ్ సైజెస్కి వస్తే మనకి డిఫరెంట్ సైజెస్ దొరుకుతాయి. 8 feet, 10, 12 మీ ఇష్టం. ఇంకా మీ బెడ్ ఏ సైజ్ని చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజ్ ప్రకారం మీరు వుడ్ కట్ చేయించుకోవచ్చు. హోమ్ డిపోలో వాళ్ళు కట్ చేసి ఇస్తారు చెప్తే. నేనైతే 12 feetది తీసుకున్నాను. 12 feet తీసుకొని 6x4 చేయించాను అనమాట. 6x4 అయితే 6x4 చేసిన తర్వాత ఇంకో 4 feetది మనకి నాకు మిగిలింది, నెక్స్ట్ బెడ్కి యూజ్ అవుతుంది అని అలా ఉంచేసాను. సో ఇక్కడ ఈ సెక్షన్లో దొరుకుతుంది, అన్ని హోమ్ డిపోస్లో దొరుకుతుంది. వీళ్ళకి చెప్తే వాళ్ళు అకార్డింగ్లీ సైజ్ కట్ చేసి ఇస్తారనమాట. అండ్ మనము దానికి స్క్రూస్, ఆయిల్ అన్నీ కొనుక్కోవాలి. సో స్క్రూస్ కోసం వెతుకుతున్నాము. స్క్రూస్ కూడా తీసుకున్నాము. అయితే నా బెడ్ ఎలా చేసానో చూసారు కదా. డిపెండ్స్ ఆన్ యూ, మీరు కూడా అలా చేసుకోండి. మేబీ అందరికీ హెల్ప్ అవుతుంది తెలియని వాళ్ళకి అని ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.